వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చేప జన ఫ్రై చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా చేసి చూపిస్తాను. చూడండి, ఒకటి జన తీసుకున్నాను నేను. దీన్ని నిమ్మకాయ అలాగే సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసి దాంట్లోకి ఈ జన వేసేసి వాటర్ వేసేసుకుందాం అండి, అది ములిగే వరకు. దీంట్లోకి ఒక పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువే పసుపు వేసుకోండి. వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇలా ఉడికిపోవాలండి. మనం వేసిన వాటరు చక్కగా ఇలా దగ్గరికి అయిపోయేదాకా దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా ఉడికిపోయింది కదా, దీన్ని చల్లారనివ్వాలి. ఈలోగా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కోసానండి. ఇది కొంచెమే కదా, కారం సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి. చూడండి, ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పింక్ కలర్లో వస్తాయి కదా, ఆ కలర్లోకి రాగానే ఇక మన జన తీసి ఇందులో వేసేసుకుందామండి. చూడండి, ఇలా వేసేసుకుందాం. జన ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేశారనుకోండి, ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని చాకుతో కూడా ఇలా కట్ చేయొచ్చు, కానీ ఇలాగా పొయ్యి మీద వేసేసి మనం గరిటతో కాస్త ఇలా ఇలా అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. మరీ సన్నగా కాకుండా కాస్త ముక్కల్లాగా వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇలా చేసుకోండి. ఒకసారి కలిపేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. చూడండి, సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. ఒక అర స్పూను కారం సరిపోతుంది. మనం ఒక పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది కారంగా ఉంటుంది. పచ్చిమిర్చి చూసి వేసుకోండి. ఇది ఫ్రై కాబట్టి కారం తక్కువ ఉంటే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. సిమ్లో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇక ఇలా వేగిపోయింది, మగ్గిపోయింది. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందామండి. ఇక ఇప్పుడు ఒక స్పూను చూడండి ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసి ఒక స్పూన్ వరకు వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇంకా దీనికి ఏ మసాలా అవసరం లేదండి, ఇది సరిపోతుంది. అసలు నీసు వాసన రావడం కూడా ఉండదు, మనం పసుపు వేసి బాయిల్ చేసాం కాబట్టి. ఇక కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి, కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి. ఇక కలిపేసి బాగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి ఇలాగా పిండేసేద్దాం. చూడండి, ఈ నిమ్మకాయ పులుపుకి చాలా బాగుంటుంది. కాస్త కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తి నోటితో కూడా తినేయచ్చు. చూడండి, ఈ విధంగా ఒక నిమ్మకాయ వేసాను. ఇక అయిపోయిందండి. ఇలా తీసి వేడి వేడిగా సర్వ్ చేసేయచ్చు. డిష్ అవుట్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా చేసుకున్నాం కదా, ఈసారి ట్రై చేయండి.